ప్రభువా ఏం జరిగిందా నా పొరపాటు? ప్రభు అంటాడు, నేను ఏం చెప్పినా నువ్వేం చేసావు? మద్దతు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ పిల్లలకు నువ్వు నేర్పించాల్సింది ఏంటండి? దేవుని యొక్క విశ్వాసపు మాటలు నేర్పించు. అందుకొరకు బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైన తర్వాత తొలిపోడు. ఈరోజు పిల్లలకి అన్ని కావాల్సినంత ఇస్తున్నావు, దేవుని భయం తప్ప. పిల్లలు అడిగింది ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, ఏది అడిగితే వెంటనే ఇచ్చేయాలి. ఆ ఆలస్యం అయిపోతే రేపు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు. ఏం నేర్పిస్తున్నావు నువ్వు పిల్లలకి? ఏం నేర్పిస్తున్నావు? ఏమిస్తున్నావు పిల్లలకి? ఏం ఆస్తి ఇస్తున్నావు పిల్లలకి? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రియ సోదరి సోదరు, డోంట్ మెస్ అప్ విత్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్. ఎక్కువ ప్రేమ చూపించబోయి వారిని దేవుని నుంచి దూరం చేయకు. ఎక్కువ ప్రేమ చూపించబోయి వారిని విశ్వాస భ్రష్టులను చేయకు. తర్వాత ఉరికంబం ఎక్కుతావు, బాధపడతావు, చింతిస్తావు, కన్నీరు గారుస్తావు. నా బిడ్డలు ఎందుకు ఇలా అయిపోయారు? అయ్యో, ప్రేమ చూపించి తప్పు చేశానా? మితిమీరిన ప్రేమకు నిజంగా నీకు అర్థున్నట్టయితే ప్రేమించు తండ్రి ఏం చేస్తాడు? కరెక్ట్ చేస్తాడు, సరి చేస్తాడు. ఈరోజు పిల్లల్ని వదిలేసావా? గాలికి వదిలేస్తున్నావా? ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత బాధపడతావు, చింతిస్తావు, జీవితాంతం నరకయాతనకు మిగిలిపోతుంది. దయచేసి పొరపాటు చేద్దని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు చేతికి ఏం చేయాలంటండి? సూచనగా వాటిని నీ చేతికి కట్టుకు. మన చేతికి ఏం కొనిస్తాం? కాస్ట్లీ బ్యాంగిల్స్, కాస్ట్లీ వాచ్లు కొనిచ్చు, తప్పులేదు, ఎంత కాస్ట్లీ అని కొనిచ్చు. కానీ వాక్యాన్ని కూడా అదే, ఎప్పుడు చేయి కట్టుకున్నట్లు ఏం కట్టియాలి? వాక్యాన్ని కట్టిపించే. వాక్యాన్ని నూరిపోయి, వాడికి కావాల్సిన విశ్వాస వాక్యాన్ని నూరిపోస్తే వాడు పెద్దవాడైన తర్వాత ఎటుబడు ఆ వాక్యంలోనే కట్టుదిట్టంగా నడుస్తాడు. విశ్వాసం మొదటిగా తల్లిదండ్రుల నుండి దేవుడు పరీక్షిస్తాడు. ఈరోజు నీ బిడ్డ విషయంలో ఏదన్నా జరగకూడని సంఘటన జరిగిపోయి బాధపడుతున్నావా? ఎంత ప్రతికూల పరిస్థితులున్నా సరే దేవుడు జ్ఞాపకం చేసే సత్యం ఒకటే, రాజాజ్ఞకు వారు భయపడలేదు. విశ్వాసం అదే. నిజంగా అనొచ్చు, విశ్వాసం సరే, తల్లి చాలా రిస్క్ తీసుకుందండి, మరి పెంచుకున్న తల్లి ఏం రిస్క్ తీసుకుంది అని ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నానండి. పెంచుకున్న తల్లి ఎవరు అంటే ఫరో యొక్క కుమార్తె. ఆ రూల్ పాస్ చేసింది ఎవరండి? ఫరో రూల్ పాస్ చేస్తే, సొంత తండ్రి యొక్క రూల్ని సొంత కూతురు కానీ వైలేట్ చేస్తే లోకమంతా ఏమంటుందండి? లోకమంతా ఏమంటుంది? నీకో రూలు, మాకొక రూలా అనరా? పక్కన పెడితే ఐగుప్తు దేశంలో ఫరో యొక్క శాసనాన్ని ఎవరైనా ప్రతిఘటిస్తే సొంత భార్య అయినా, పిల్లలైనా, కొడుకైనా, ఎవరైనా సరే, భవిష్యత్ ఫరో అయినా సరే శిరచ్ఛేదనం చేస్తారు, తలని తెగ నరికేస్తారు. అంత స్ట్రిక్ట్ రూల్ ఉంది. అంత స్ట్రిక్ట్ రూల్ ఉంటే ఇప్పుడు ఆలోచించండి, దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది. ఈరోజు తల్లిగా నువ్వు బాధపడుతున్నావేమో, అయ్యో నాకు పిల్లలు కాలేదు, ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇంకా అయ్యో నేను బాధపడతా ఉన్నా, నా పరిస్థితి ఏంది ఇలా అయిపోయిందని ఈరోజు చింతిస్తున్నట్లయితే దేవుడు మరొకసారి తన వాక్యం చేత జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు కనాల్సిన అవసరం ఏం లేదు. తల్లి కావాలంటే పిల్లలు నీ గర్భంలో పుట్టాల్సిన అవసరమేం లేదు. దేవుడు ఆత్మీయ తల్లిగా నీకు అవకాశం ఇస్తాడు. ఆత్మీయ తల్లిగా అనేకుల్ని దేవుని వైపు నడిపించే ఆత్మీయ తల్లిగా ప్రసవ వేదన పొందే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. అందుకొరకే పౌలు భక్తుడు అంటాడు, మీలో క్రీస్తు రూపము, క్రీస్తు సారూప్యము ఏర్పడినంత వరకు నేను మిక్కిలి ప్రసవ వేదన పొందుచున్నాను అనలేదా అండి? ఆదికాండం గలతీ రాసిన పత్రికలో 1లో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు, ఒక తల్లి ప్రసవ వేదన పొందుచున్నాను అంటే ఆత్మీయ సంతానం కొరకు ప్రసవ వేదన లాంటి, ఆ గాయము లాంటి నొప్పి గుండా, గాయాల గుండా, త్యాగాల గుండా ఈరోజు దేవుని సేవ నిమిత్తమై దేవునికి ఏమైనా అవకాశం ఇస్తున్నాడా? నిజంగా ఆలోచిస్తే ఆ రోజు కరెక్ట్గా టైమింగ్ దేవుడు తీసుకొచ్చాడు. ఆ ఫరో కుమార్తెను డైరెక్ట్గా నైల్ నదికి తీసుకొచ్చి, నైల్ నది చాలా పెద్దదండి, ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా స్నానం చేసుకోవచ్చు. ఆమె స్నానం చేసుకోవాలంటే మొత్తం సెక్యూరిటీ అంతా క్లియర్ చేస్తారు ఎక్కడైనా సరే. కానీ ఆ రోజు దేవుని యొక్క నిత్య సంకల్పం, ప్రియ సోదరి ఒకసారి ఆలోచించు, ఆ రోజు దేవుని యొక్క నిత్య సంకల్పం నేరుగా ఆ యొక్క జమ్ముపేట దగ్గర తీసుకొచ్చింది. సమ్టైమ్ గాడ్ బ్రింగ్స్ యూ స్ట్రైట్ అవే టు ద ప్లేస్ విచ్ చేంజెస్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. ఆత్మీయ పరిచర్య ధర్మము కొనసాగడానికై కొన్నిసార్లు అట్లాంటి భారము గల ప్రాంతానికి, జమ్ముపెట్ట లాంటి ప్రాంతానికి దేవుడిని తీసుకొస్తాడు. ఆమె ఇక్కడ వచ్చింది, పెట్ట తీయండి అనింది, తీసేసరికి రండి నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ అధ్యాయం. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎక్సోడస్ చాప్టర్ 2, నిర్గమకాండము 2వ అధ్యాయము. అందరము కలిసి 2వ అధ్యాయము అందరం కలిసి 6వ వచనం చదువుకుందాం. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎక్సోడస్ చాప్టర్ 2, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 6 ప్లీజ్. 6వ వచనం అద్భుతమైన మాట, రండి కలిసి చదువుకుందాం. 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి. రెండవదిగా తల్లి, పెంచిన తల్లి ఎంత రిస్క్ తీసుకుందంటే ఆలోచించండి. ఒకే ఒక్క అడగండి. ఆ రోజు అమ్మో మా నాన్నగారికి తెలిస్తే, సైనికులకు తెలిస్తే, చెలికత్తలకు తెలిస్తే, ఇప్పుడు ఈ దాసు యొక్క హెబ్రీ యొక్క కుమారుడు వీడు, హెబ్రీ కుమారుడు ఏం కావాలి? నైల్ నదిలో చంపబడాలి.
అయ్యో ఇట్లాంటి జమ్ము పెట్ట తీసుకుని ఆ బిడ్డనుగా నేను పెంచుకుంటే, నా చేయుతనిస్తే, నా రొమ్మున చేర్చుకుంటే, నేను ఆశ్రయం ఇస్తే ఇప్పుడు నన్నేం చేస్తారు? చంపేస్తారు. కానీ ఫరో కుమార్తె అంటది, ఐ విల్ టేక్ అ రిస్క్. వాట్ ఈస్ ద రిస్క్ క్యాలిక్యులేషన్? 100% రిస్క్ క్యాలిక్యులేషన్. తీసుకుంటా, చేస్తా, కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేస్తా? పొందుపరుచుకుంటా. ఆ బిడ్డను తీసుకుంది, ఎత్తుకుంది. ఇప్పుడు ఆ ఎత్తుకున్న సందర్భం దేవుడు చూడండి, ఆ బిడ్డను ఈ యొక్క ఫరో కుమార్తెను ఇద్దరిని ముఖాముఖికి తీసుకొచ్చాడు. చాలాసార్లు ఇలాగ జరుగుతుంది. ఎందుకు ఇలా అవుతుంది ఏంటని నీకు అర్థం కాదు, కానీ ఆ ప్లేస్కి దేవుడు తీసుకొస్తాడు. ఆడ చూసినట్లయితే వెంటనే బైబిల్ రాసి చూడండి, అప్పుడు వాణ్ణి 6వ వచనం, తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చు. ఇప్పుడు ఆ పిల్లవాడి కళ్ళ నుండి కన్నీరు కారుతూ ఉంది. చెక్కిల మీద నుంచి పట నీళ్ళు కారిపోతూ ఉంటే, ఇక్కడ నీళ్లు కారడం, ఇక్కడ ఆమె హృదయం కారిపోవడం, రెండు సేమ్ టైం అయిపోయింది. అంతే. రెండో సత్యం చూసినట్లయితే అక్కడ తన హృదయము కరిగిపోయింది, కనికరించింది. షీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. బైబిల్ రాస్తుంది, కంపాషన్ అనే పదాన్ని బైబిల్లో గమనించినట్లయితే చాలాసార్లు యేసుప్రభువు వారు ఇశ్రాయేలు ప్రజలను చూస్తూ కాపరు లేని గొర్రెలని చెప్పి వారి వైపు జాలిపడెను అని. చనిపోయిన లాజరును చూసి యేసు కన్నీళ్ళు విడిచెను. ఇంకో మాటలో చూసినట్లయితే ఆత్మీయంగా నశించిపోతున్న వారి పట్ల చూసినప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క హృదయం ఏమైందండి? కదిలిపోయిందంట. హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. పేగులు ఒక్కసారి షేక్ అయిపోయాడు దేవుడు. ఈరోజు కొన్నిసార్లు ఒక పరిస్థితిని చూసినప్పుడు నీకు దేవుడు హృదయంలో భారం కలిగిస్తాడు. నీకే అర్థం కాదు, ఏం భారం అండి, నాకు అన్నీ ఉన్నాయి, సమస్తం ఉంది, నేనేంటి, నాకు ఆయన ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఐ డోంట్ నో వై గాడ్ ఈస్ టేకింగ్ మీ త్రూ దిస్ వాక్యూమ్. ఎందుకు దేవుడు ఈ అలజడి గుండా తీసుకెళ్తున్నాడు, ఎందుకు దేవుడు ఒక ఖాళీ వెలితి గుండా తీసుకెళ్తున్నా, నాకేం అర్థం అవ్వట్లేదండి అని. తనకు అన్నీ ఉన్నాయండి. ఫరో కుమార్తెకు అన్నీ ఉన్నాయి. ఆస్తుంది, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, సమస్తం చిటికేస్తే పనులు ఉన్నారు. కావాలంటే ఎంతోమందిని పెంచుకోవచ్చు. కానీ ఆ రోజు దేవుడు తనకు అవకాశం ఇచ్చి, అమ్మా నిన్ను ధన్యురాలుగా చేయాలని ఆశపడుతున్నా, ఈ అవకాశం నీకు ఇస్తున్నా అంటే ఒక్కడుగండి, జస్ట్ 1 స్టెప్. ఆ ఒక్కడుగు బ్యాక్ వేసేయచ్చు. కొన్నిసార్లు చాలాసార్లు నీకు అర్థం కాదు. ఒక్కడుగు నువ్వు అనుకోవచ్చు, నా ఒక్కడుగు ఏం చేస్తుందని. ఆ దైవజనుడు మోషేని ఎత్తుకొని పట్టుకున్న ఒక్కడుగు ఆ బిడ్డ చరిత్ర కాదండి మార్చింది, ప్రపంచ చరిత్రను ఏం చేసిందండి? మార్చి పడేసింది. కొన్ని కోట్ల మంది జీవితాలను ఏం చేసిందండి? మార్చేసింది. రాజ్యాలను పేకటి వెళ్తే ఏం చేసిందండి? కదిలించేసింది. ఆ ఒక్కడుగు, ఒక్క ఛాన్స్ ఆమెకి ఇస్తే ప్రపంచ చరిత్రను ఏం చేసిందండి? ఆమె మార్చేసింది. ప్రియ సోదరి దేవుడు కొన్నిసార్లు కట్టి భారాన్ని తీసుకొస్తాడు. అట్టి అవకాశాలు దేవునికి ఇస్తాడు. నువ్వు కంటేనే తల్లి కానక్కర్లేదు, ఆత్మీయ తల్లిగా దేవునికి అవకాశం ఇస్తాడు, ఆత్మీయ తండ్రిగా దేవునికి అవకాశం ఇస్తాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. బైబిల్లో మనందరికీ బాగా పరిచయమే, యోహన్నా గురించి ఎన్నో వారాలుగా ధ్యానిస్తూ వచ్చాం. ఆ యోహన్నా జీవితంలో అధికారి యొక్క భార్యగా సమస్తం తనకుంది, కానీ హృదయంలో ఒక వెలితి, దేవుని సేవించాలని ఆశ, తృష్ణ, అంతే అడుగులేస్తూ బయలుదేరింది. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనంతో చదువుకుందాం. Romans chapter 16 verse 7. Let's all read together quickly please. Romans chapter 16 verse 7. రోమా 16 7వ వచనం గమనించినట్లయితే పౌలు జ్ఞాపకం చేస్తుంటాడు, నా బంధువులు ఉన్నారు ఇక్కడ. ఎవరయ్యా నీ బంధువులు అని అడిగితే, రక్త బంధువులు ఇక్కడ ఉన్నారు, నా ఆత్మీయ బంధువులు ఇక్కడ ఉన్నారు. ఎవరు వాళ్ళు? నాకు బంధువులను, నా తోడి ఖైదీలునైనా ఆంద్రోనికకును యూనియకును. జూనియర్ రెండో పేరు ఏం పేరండి? జూనియర్. దాన్ని ఇంకో పదం చూస్తే ఇంకో భాషలో జోహన్నా. ఈ యూనియకును వందనములు, స్పెషల్గా గ్రీటింగ్స్ చెప్తున్నాడు పౌలు. అదేంటయ్యా పౌలు భక్తుడా, నీకంటే పెద్దలు ఎవరున్నారంటే అప్పుడు రాస్తుంటాడు, వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. దే ఆర్ మై సీనియర్స్. షీఈస్ అ మదర్ ఫర్ ఫ్యూచర్ అపోజల్స్. అదేంటండి, ఆడవాళ్ళు కూడా అపోస్తలు ఉండొచ్చా? ఎస్, జూనియర్ ప్రూవ్ చేసింది. ఎస్, ఒక్కడుగు ముందుకేసింది, అంతే, తెగించింది. రాజకోటలు కాదని అడుగులేస్తూ బయటకు వచ్చింది. అపోస్తల్లో ప్రసిద్ధికి ఎక్కింది. చరిత్ర పుటల్లో ప్రప్రథమ స్థాయిలో స్త్రీలలో పుణ్యురాలుగా, ఒక మాటలు చెప్పాలంటే ఆ మొదటి అడుగు వేసిన ఆ యొక్క స్త్రీలలో, స్త్రీమూర్తుల్లో అపోస్తలత్వం పొందిన మొదటి స్త్రీ జూనియర్. పౌలు భక్తి జ్ఞాపకం చేస్తుంటాడు, వీళ్ళందరూ నా బంధువులు, నా తోడి ఖైదీలు, క్రీస్తులో నాకంటే ముందున్నవారు. ప్రియ సోదరుడా, దేవునికి అవకాశం ఎన్నిసార్లు ఇస్తున్నాడు. చాలాసార్లు అర్థం కాకుండా ఏదో టైంపాస్కి వచ్చేసాం. టైంపాస్ కొరకు స్నానంకి వచ్చా,
పోతి ఆ ఫరో కుమార్తె ఆ మాట అనలే. ఈరోజు టైంపాస్ స్థానంకి వచ్చా, టైంపాస్ బిడ్డను చూసా, చాలా డైలీ అక్కడ పడేస్తూ ఉంటా. పడేరండి డైలీ పడేస్తారు కదా అక్కడ. మగబిడ్డ పుట్టిన ప్రతిసారి ఇక్కడ పడేస్తారు, అక్కడే పడేస్తారు. ఇదేం కొత్త వింతేం కాదు. కానీ ఆ రోజు జమ్ము పెట్ట చూసినప్పుడు హృదయం ఏమైందండి? కరిగిపోయింది. కొన్నిసార్లు దేవుడు నీ హృదయాన్ని కరగొడతాడు, తెలియని భారం పెడతాడు. నీ చరిత్రే కాదు, భావి తరాల చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర ఒక్కడుగు శాసిస్తుంది.